హలో ఎవ్రీవన్. ప్రజెంట్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కదండి. అలాగే మనకి రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైమ్డ్ వర్క్ నుండి ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడండి. అలాగే మనకి ఎస్ఎస్సి జీడీలో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో, అలాగే మనకి గ్రూప్ డిలో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 15 రోజుల్లో బి చేస్తే వారిద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట అని క్వశ్చన్ అండి. ఎన్ని రోజుల్లో చేస్తారు అని. ఏ అంట 10 రోజులు చేసే పని. ఏ 10 రోజులు చేసే పని. అలాగే బి 15 రోజుల్లో చేస్తే బి 15 రోజుల్లో చేస్తే వీరిద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నాడండి. సో మనం ఎల్సిఎం చేసి తీసుకోవాలి. 1/10 అలాగే 1/15కి మనం ఎల్సిఎం తీసుకుంటే మనకి 30 అనేది అవుతుందండి. 15 2s 10 3s 30 అనేది అవుతుందండి. సో మనము వీరిద్దరు కలిసి అని అడుగుతున్నాం. సో వీరిద్దరు కలిసి అన్నప్పుడు మనము 3 + 2/30 = 5/30 రాసుకోవాలి. మనం క్యాన్సిల్ చేయాలండి. 5 1s 5 6 మనకి ఇక్కడ అదే పనిని వారిద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారంటే 6 daysలో చేస్తారండి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. అలాగే మనం సెకండ్ క్వశ్చన్ 18 రోజులలో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు. వారిద్దరు కలిసి పని చేస్తే ఒక్క రోజులో ఎంత పని అవుతుంది. మనకి ఏ అంట 18 రోజుల్లో చేస్తాడంట అండి. అలాగే బి సగం అంట, అంటే 18లో సగం మనకి 9 అవుతుంది. సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి 18 1s 9 2s. వారిద్దరు కలిసి పని చేస్తే అని అడుగుతుండు కాబట్టి మనం ప్లేస్ చేసుకోవాలి. 1 + 2/18 3/18 అంటే వారిద్దరు అంటే ఏ + బి వీరిద్దరు అండి. మనకి 3/18 అవుతుంది. 3 1s 3 6 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 1/6 అనేది అవుతుందండి. ఆప్షన్ ఏ 1/6. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. వరుసగా 24 6 12 రోజులలో ఒక పనిని ఏ బి మరియు సిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్ అండి. సో మనం ఏ బి సి, ఏ 24 రోజులు, బి 6 రోజులు, సి 12 రోజులు. వీరికి కూడా మనం ఎల్సిఎం తీసుకోవాలండి. 24 అనేది అవుతుంది. 24 1s 6 4s 12 2s. సో మనకి ఏమవుతుందండి ఇక్కడ మనకి 7/24 అనేది అవుతుంది. ఆ పనిని వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. ఏ బి మరియు సిలు, ఏ బి అండ్ సి వీరు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతారు. 7 3 ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మనకి 3/7 అనేది ఆన్సర్ అవుతుంది. 7 3s 21 + 3 24. సో మనకి ఇది అనేది ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. ఒక పనిని ఏ బిలు వరుసగా 10 15 రోజుల్లో చేయగలరు. అయినా ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. చాలా సింపుల్ అండి. ఏ బి 10-15 daysలో చేయగలరు. సో మనం దీనికి కూడా మనం ఎల్సిఎం తీసుకోవాలి. 10 15కి మనకి 30 అనేది ఎల్సిఎం అవుతుందండి. 10 3s 15 2s. సో మనకి ఇక్కడ కలిసి అన్నప్పుడు మనం ప్లేస్ చేయాలి. 3 + 2/30 5/30 5 1s 5 6 అంటే మనకి ఆన్సర్ అనేది 6 days అనేది అవుతుందండి. సో మనకి ఇక్కడ కలిసి అన్నప్పుడు ప్లేస్ చేయాలి. అలాగే మనం 5th క్వశ్చన్ చూద్దామండి. ఒక పనిని ఏబీలో వరుసగా 20 30 రోజుల్లో చేయగలరు.
అయినా ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఏ, బి. వీరిద్దరు కలిసి అంటే 30 రోజుల్లో చేయగలరు. అయినా వారిద్దరు కలిసి కాబట్టి మనం ప్లస్ చేయాలండి. ఎంత అవుతుంది? 60. 23 60, 23 60, 32 60. సో మనం వీరిద్దరు కలిసి అంటుండు కాబట్టి 3 + 2/60 ఎంత అవుతుందండి? 5/60. 5 1s 5 12 అంటే 12 days అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.